హాయ్ అండి, అందరు బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఈరోజు నేను బీరకాయలు కూర చేస్తున్నానండి. బీరకాయలు అంటే ఇవేంటి బీరకాయలు అనేసి మాత్రం అనుకోకండి. దీన్ని పుల్ల బీరకాయలు అంటారు. మన సైడ్ దొరికేవేమో తీపి బీరకాయలు, చెక్క బీరకాయలు. ఇటు సైడ్ నార్త్ సైడ్ ఎక్కువ శాతం 12 నెలల క్రితం, 12 నెలలు అయిపోయినా మళ్ళీ 12 నెలలు వచ్చినా కూడా ఈ బీరకాయ అనేది మాత్రము ఎప్పటికీ నిత్యం దొరుకుతుంది. ఇక్కడ నార్త్ వాళ్ళు దీన్ని తోరి అంటారు, హిందీలో దీన్ని తోరి అంటారు, తెలుగులో మనం పుల్ల బీరకాయలు అంటాము. దీన్ని కూర చేసుకోవడం చాలా అంటే చాలా ఈజీ అండి. అంత ఈజీ అంటే దీనికి కావాల్సినవి ఏంటంటే 4 టమాటా పళ్ళు, అలాగే 2 ఉల్లిపాయలు, 3-4 పచ్చిమిరపకాయలు. ఇప్పుడు కట్ చేసుకుందాం. ఎలా చెక్ తీసుకోవాలో మీకు చెప్తాను. ఇప్పుడు దీన్ని ఇలా కట్ చేసి దీన్ని ఇలా కట్ చేసుకోవాలి. మనము బీరకాయ ఇలా చెక్ తీస్తాం కదా, ఈ విధంగా చెక్ తీయకుండా దీన్ని ఇలా తీసుకోవాలి. ఇలా ఇలా చూసారా, ఈ గ్రీన్ ఉన్నది పచ్చిగా ఇది మాత్రమే తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత అన్నీ ఈ విధంగా తీసుకోవాలి. చూసారా ఎంత నున్నగా అయిపోయింది. ఇలాగే మొత్తం ఇలా చెప్పుకోవాలి. మొత్తం ఇలాగే చెప్పుకోవాలి. బీరకాయలు మొత్తం ఇలా కట్ చేసి అన్నీ ఆ విధంగానే చెప్పుకోవాలి. మీకు అనిపించవచ్చండి ఇలా తొక్క తీస్తే బీరకాయలు ఉడుకుతుందా లేదా అనేసి. మెత్తగా ఉడుకుతుందండి, మంచిగా ఉంటుంది. అదే కానీ చెక్కు తీసేస్తే దీంట్లో బీరకాయ అనేది ఉండదండి. అంటే మనం తీపి బీరకాయ, చెక్కున్న బీరకాయలకి తొక్క తీసుకునే దాని తొక్కని పక్కన పెట్టుకుంటారు కదా, అలాగే దీనికి మాత్రం ఇలాగైనా తీసుకోవాలండి. ఇలా తీసుకుంటే కానీ బాగుంటుంది. ఇలా తీసుకునే దాన్ని అన్ని కాయ జాయలు ఇలా నీటిలో వేసుకోవాలి. ఎందుకంటే కాయ అనేది నలుపు పడకుండా ఉంటుంది. మళ్ళీ ఒకటి ఏంటంటే ఇది కట్ చేసాక కడగకూడదండి. నీటిలో వేసుకొని ఇలా చెక్కు తీసుకున్నాక మనం నీటిలో వేసుకొని శుభ్రంగా కడిగి ఒక ప్లేట్లో కట్ చేసుకుంటే దీన్ని వాటర్ అనేది దీని వాటర్తోనే అది కుక్ అవుతుంది. లేకపోతే నీరు అయిపోతుంది. అప్పుడు ఎన్ని మసాలాలు వేసినా ఏం చేసినా టేస్ట్ అనేది మాత్రం రాదు, పచ్చిగా వస్తుంది. వచ్చినంటే ఏదో నీరు ఎక్కువ అయిపోయి కూరల్లో అలా అన్నమాట. ఇలా నేతకాయలో తీసుకోండి. ఎప్పుడు తీసుకున్నా కూడా ఇలా నేతకాయల్లో ఏంటంటే పీస్ అనేది ఉండదు. ముదిరికాయల్లో ఏంటంటే ముదిరిపోతాయి కదా కాయలు. ఈ బీరనే కాదు, ఇప్పుడు మన తీపి బీరనే కూడా ముదిరికాయలు తీసుకుంటే పీస్ అనేది ఉంటుంది. దాన్ని బట్టి టేస్ట్ అంత బాగుండదు, పీస్ వస్తుంది. అదే ఇలాంటి నేతకాయలు తీసుకుంటే ఈ బీరలోన బాగుంటుంది. మన తీపి బీర ఏంటంటే కొద్దిగా లావుగా కనిపించినా అవి దేశీ కాయలు కాబట్టి పీస్ అనేది ఉండదు. ఇందులో లావైన కాయలు అయితే పీస్ ఉంటుంది. అందుకనే చన్నగా ఉండేవి తీసుకోవాలి. నేతవి చిన్నవి బాగుంటుంది కూర. ఇదైతే కట్ చేయడం అయిపోయిందండి. దీనికి ఇప్పుడు కడుక్కుందాం. చూసారా మంచిగా కడిగేసుకున్నాంగా. ఇవి ఇప్పుడు ప్లేట్లో పోసుకుందాం. ఎలా కట్ చేసుకోవాలంటే కాయ ఉంది కదండి, ఇలా కట్ చేసామా, ఇలా కట్ చేసి ఇవి ఇలా ఉన్నాయి కదండి, ఇది ఇలా కట్ చేసుకోవాలి. అంతే కట్ చేసి మీకు నచ్చిన విధానంగా కట్ చేసుకోవచ్చు. కాకపోతే ఇలా కట్ చేసుకుంటే బాగుంటుంది. సేఫ్లో కట్ చేసుకోండి, అన్నిటిగా కట్ చేసుకోండి. కడిగేసామండి, మళ్ళీ కడగాలి అని వాటర్లో వేసుకోకూడదు. కడిగేసిన తర్వాత కట్ చేయాలి. బీరకాయలు అయితే కటింగ్ అయిపోయింది.
చూసారా, ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇంకా ఇవి పక్కన పెట్టుకున్నాం. తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్నాం. చూడండి, ఉల్లిపాయలు, టమాటీలు, బీరకాయ అన్నీ కట్ చేసి తీసుకున్నాను. ఇప్పుడు కడాయి పెట్టేసుకున్నాం. కడాయి పెట్టేసుకున్నాం. కడాయి వేడెక్కింది. కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసుకున్న తర్వాత కొద్దిగా జీలకర్ర ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఇవి బాగా వేగాలి. వేగిన తర్వాత బీరకాయ వేసుకోవాలి. బీరకాయ వేసుకున్న తర్వాత ఏమేమి వేసుకోవాలో మీకు చెప్తాను నేను. తయారు అవుతుంది. ఉల్లిపాయ అయిపోయింది. ఇప్పుడు బీరకాయ వేస్తాను. అలాగే బీరకాయ వేసుకుని వెంటనే టమాటా వేసుకోండి. దీన్ని కిందకి ఇలాగే ఒక 2 సార్లు ఇలా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కూరకి తగ్గట్టు, అంటే మనం ఎంత ఉప్పు తింటామో దానికి అనుకొని మాకు ఇంత ఉప్పు సరిపోతుంది అనేసి ఉప్పు వేసుకోండి. మేమైతే మీడియంగా ఉప్పు తింటాము. ఇది మాత్రం చాలు. ఇంకొకసారి ఇలా కలిపేసి ఇలా కలిపి ఒక మూట వేసి ఇలా పెట్టేస్తాం. దీన్ని సిమ్లో పెట్టాం. సిమ్లో కూడా ఒక 2 నిమిషాలు ఉడుకుతుంది. ఉడికాక మూత తీసి చూద్దాం. 2 నిమిషాలు అయిపోయింది. చూద్దాం కూర. చూడండి, వాటర్ వదిలింది. తీసుకున్నారా, ఇంత తొందరగా మగ్గిపోయింది. దీంట్లోనే ఇప్పుడు మనం కొద్దిగా పసుపు వేసుకున్నాం. కొద్దిగా పసుపు, అలాగే ధనియాల పొడి, కొద్దిగా కారం, ఇంకా వేసుకున్న
నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసి చూద్దాం. అయిపోతుంది కూర. సరేనండి, 2 నిమిషాలు అయితే అయిపోయిందండి. కూర అయిపోయిందా లేదో చూద్దాం. చూడండి, కూర అయితే మంచిగా అయింది. కూర మంచిగా ఉడికింది. దాని నీరుతో ఒక్క చుక్క నీరు కూడా అయ్యలేదు. మంచిగా అయింది కూర. కూర అయితే అయిపోయిందండి. గ్యాస్ బంద్ చేసేస్తున్నాను. ఇలా అయినా మీరు వండుకోండి, మంచిగా ఉంటుంది, టేస్ట్గా ఉంటుంది. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్. ఉంటాను మరి, మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్.